రండి రండి. శుభవాని పెళ్లి చూపులకు వస్తే తెల్ల జెండాల ఈడి దొరికి పిలుస్తుంది ఏమిటండి? అంతా మన మంచిగా లేండి, పదండి. రండి కూర్చోండి. దయచేయండి బాబు, కూర్చోండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఎంత మగ పెళ్లివారమైనా తమరు కూర్చోకుండా. ఈయన తమరు కాదు, తమరు గారి పర్సనల్ సెక్రటరీ పొల్లారా. ఆ ముక్క మీ దండం పెట్ట ముందు చెప్పాలి. సెక్రటరీ ఎంత అదిరాడంటే ఆయన ఎంత కుడతాడు. అయ్యా నమస్కారం. కారం కారం, కూకోండి కూకోండి. ఈ కారం గారు ఎవరు? ఆయన ఎవరు అనుకుంటున్నారు? పెళ్లి కూతురు తండ్రి గారు. మీరు అనుకుంటున్న తమరు గారు గంగరాజు గారు. గంగరాజు గారా? మరి ఆ నిక్కరు అది ఏం నిక్కరేసుకోకూడదండి. సపోజ్ ఏసీ ఎందుకు వేసుకుంటాం? కూలింగ్ కోసం. దాని కూలింగ్ దాంది, దీని కూలింగ్ తింది. కూకోండి కూకోండి. అయ్యా గంగరాజు గారి పద్ధతులే వేరు. ఆయన బహు కష్టజీవి. పలక పట్టుకునే వయసులో ఆయన గోచి పెట్టుకుని శివశివ నా నోడుతూనే అనకూడదు గారండి, ఆ బోధుల్లోనూ బొక్కల్లోనూ నత్తల్ని పీతల్ని పట్టుకునేవారు. ఉన్నట్టుండి ఏం పుట్టిందో ఏమిటో మహానుభావుడికి. ఒక రోజున అడుగు అలా చూడండి, ఆ గ్యాలం బొంగా పట్టుకుని అంబాజీపేట నుండి బయలుదేరి టిక్కెట్ లేకుండా దొంగల బండి ఎక్కి విశాఖపట్నం చేరి సముద్రాన్ని నమ్ముకున్నారు. అదిగో అక్కడి నుంచి తిరిగిందండి మా హర్దశ. అంతే. ప్రస్తుతం 60 మరబొట్లు, ఓ జత ఐస్ కుట్లు, ఓ పరక ఇళ్ల స్థలాలు, పుంజీడు మేడలు ఉన్నాయి. నా బ్యాక్గ్రౌండ్ చెప్పావు సరే, ఆడ పెంట గ్రౌండ్ ఏంటో చెప్పు. వస్తున్నా. అయ్యా ఈయన పెళ్లి ఇప్పుడు తుమ్మలా. తుమ్ము వచ్చినప్పుడు తుమ్మకపోతే దగ్గు వచ్చినప్పుడు తుమ్ముతాడా? అది కాదండి, శుభమాని లేదు, ఇంటర్వెల్ లేదు, జలుబు చేసింది తుమ్మాడు. నువ్వు గారే పోయా. అంతే అంతే. అయ్యా ఈయన పెళ్లి కొడుకు, ఈయన వీరి తండ్రి గారు. దొండపాడు పేరు వినే ఉంటారు తమరు. ఓ పాలు విన్నానులే, చెప్పు. ఆ ఉన్న రైల్వే స్టేషన్ తప్ప మిగతా అంతా వీదే. ఏం ఆ స్టేషన్ మాత్రం ఎందుకు వదిలేశారు? వీరి తాతగారు తెలియక గవర్నమెంట్ దానం చేశాక అది తప్పు అని ఈయన కోర్టుకు ఎక్కారు. కేసు కొట్టేస్తే హైకోర్టుకని బయలుదేరారు. భారీగా చచ్చిపోయాలని తెలిసి వెనక్కి వచ్చారు. అలాగా అయితే పెళ్లి కొడుకు గారి తల్లి అవుట్ అనమాట. మా అమ్మ చదువులకు నవ్వుగా ఉందా? ఆ నవ్వు చూసి మీరే ఫీల్ అయిపోకండి, అది టీవీ నవ్వు. టీవీ నవ్వా? మరే మా వాడు ఫ్లాష్ బ్యాక్ లో టీవీలో వార్తలు చదివేవాడు. మంచిగా చేయడమైనా సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. పోయినాడు పెద్ద ప్రజానాయకుడు చచ్చిపోతే జనం అంతా ఎడుతుంటే ఈడు ఆ వార్త కూడా నవ్వుతూ చెప్పాడు. దాంతో వాళ్ళకి చదువుతూ ఉద్యోగం తీసేశారు. ఈడికి నవ్వు మాత్రం అలా మిగిలిపోయింది. నువ్వు చెప్పు. అబ్బాయి పేరు 100 ఎకరాలు బాగానే ఉంది. యాపీసు దున్నడం వచ్చా? అబ్బాయి ఎందుకు కష్టపడుతున్నాడండి? 10 ట్రాక్టర్లు ఉన్నాయి. ఇంకా యాపీసు తోలడం వచ్చా? తోలవలసిన కర్మ మాత్రం ఏమిటండి? 10 మంది డ్రైవర్లు ఉన్నారు. పోతే ఎవరు? నువ్వు కాదులే డ్రైవర్లు. ఐసి నువ్వు ప్రొసీడ్ అయిపోయా. ఆవులైతేనే గేదెలైతేనే పాలిచ్చే ఓ అర్థమైన పదహారాలు ఉంటాయి. సరే యాపీసు పాలు పితకడం వచ్చా? పితకవలసిన కర్మ అతగేం పట్టిందండి? జవాజెట్టి లాంటి పాలేరులు ఉన్నారు. సరే ఇంకా యాపీసు అబ్బాయి గారు కాపురం ఏమైనా చేస్తారా? కాపురం చేయవలసిన కర్మ అబ్బాయి గారికి ఏం పట్టిందండి? 10 మంది డ్రైవర్లు, 20 మంది పాలేరులు, అవసరమైతే 50 మంది కూలీలు పెడతారు. దేనికి? అదే క్షమించాలి. మీరేదో అడిగేశారు, నేనేదో చెప్పేశాను. కాపురం మాత్రం అబ్బాయి గారే చేస్తారు. అయితే అబ్బాయి కాపురం తప్ప ఇంకే పని చేయలేడనమాట. వేరే పని చేయాల్సిన కర్మ నాకేంటి? పిల్లాన్ని పోషించవలసిన కర్మ దానికి అబ్బాయి గారికి లోటు ఏమిటండి? ఎడాపెడా బోల్డ్ డబ్బు. రేపు అది పోతే ఎందుకు పోతుంది? డబ్బు గనక. సపోజ్ రేపు హైకోర్టుకి వెళ్ళాడే అనుకో, అక్కడ కేసు ఫెయిల్యూర్ అయిపోతే దొండపాడులో బెండకాయ ముక్క కూడా మిగలడు. అప్పుడు మా అమ్మాయి ఏం చేయాలా? రైలు స్టేషన్ లో తెల్లగచ్చు మీద నల్ల తప్పటి పరుచుకుని ఎల్లగతలో పడుకోవాలా. ఇలాంటి అదవ సంబంధాలు ఎప్పుడూ తీసుకురాకు. తాత ముత్తాతల నాడు ప్రాపర్టీలు చూపించి పోజులు కొట్టే ఈ హడవాళ్ళుడు కాదు నాకు కావాల్సింది. రెక్కల కష్టంతో ముప్పొద్దున మా అమ్మాయికి మొద్దట్టేవాడు కావాలి. ఆడు పేదోడైనా నాకు పర్లేదు. అలాగా పోతే మేము తలుపులు వేసుకుంటాం. చెప్తాం. అనండి గొప్ప సంబంధం. సెక్రటరీ నెక్స్ట్ రంభం ఎక్కడా? రంభా వెల్ డ్రైవ్. ఆహా ఏం చూసిందిరా ఆ చూపు. ఆ షాటు ఎలా ఉందిరా షాట్? చాలా బాగుంది. నా షాట్ కూడా చూస్తావా? వదులుతా. నువ్వు కొట్టిన చోట ఒక ముద్దిస్తే
తాయిత్తు నడకి తాయిత్తు తొడకి కట్టుకుంటే శత్రు భీడ ఉండదు అబ్బా నా పేరుతో నేను ఏడుస్తుంటే మధ్య మీ పేరు ఉంటాయా అవతలండి నువ్వు చెప్తున్నారా ఆడకుండా ఆపదలో ఉండాలి అది చూడరా ఆడుకోవాలి నీకనే చెప్పేది నేను ఆడుకోవాలి ఆదుకుంటావా అయితే నేను ఆదుకుంటా పండగ ఎవరు అమ్మో రావుకాలం అయ్యో బాబాయ్ అదేంటండి వాళ్ళు అలా కొట్టేశారు ఏం తప్పు చేశానంటావా లేదండి ఆడపిల్లని రక్షించడం తప్పేలా అవుతుంది మరి అందుకే కొట్టాను మీరొక్కరు అంతమంది అయ్యో బాబాయ్ ఎలా కొట్టేశారండి అదే ఫైట్ చేశాను మీరు ముందెందుకండి చేలా కలా పడిపోయారు పడిపోలా పడుకున్నా 9 నుంచి 10:30 దాకా రావుకాలం ఆ టైంలో నేనే కాదు అమితాబ్ బచ్చన్ అనిల్ కపూర్ కలిసి ఫైట్ చేసినా సరే దెబ్బతినేస్తారు ఇంతకీ మీరెవరు నేను ఎవరా హ! సంవత్సరం తర్వాత నా గురించి పేపర్లో హెడ్లైన్స్ లో వస్తుంది చదివి తెలుసుకోండి అదేంటండి బెల్ట్ బాంబు కట్టుకుని ఏ దేశం అయిపోయినా చంపేస్తారా నా ఫేసు అలా కనిపిస్తుందా కనిపించి కనిపించినట్టుందండి తిన్నావులే తాటికాయ ఆఫ్టర్ 1 year ఐ విల్ బి ఎ కింగ్ ఏ రాజ్యానికి ఏమిటా నవ్వు ప్రశ్న అబ్బే రాజ్యాలే పోయాయి కదా మీరు రాజ్యాలు అవుతారా అని కదా మరి నేను రాజుని ఎలా అవుతాను బలి నెత్తి మీద బల్లి పడితే మరణం అని పెడపొర్తి వారి పంచాంగంలో ఉంది అంటే నేను రాజుని అవ్వకుండానే టపా కట్టేస్తానా ఏమంటాయి దళిత శాస్త్రి గారు